చెప్పారని చూద్దాం. నాటకాలకు పార్లమెంట్ వేదిక కాదు, నిష్పృహ వెళ్ళగక్కడానికి సభను వాడుకుంటున్నారు. ఇంతకుముందు నేను స్టార్టింగ్ అదే చెప్పాను. ఒక అక్కసుతో, అంటే మేము ముందుకు వెళ్ళలేకపోతాం, అన్ని చోట్ల భాజపా అనే పక్షాలతో ఉన్న మిత్రపక్షాలు ముందుకెళ్తున్నాయనే అక్కసు, మేబీ నిరాశ నిస్పృహలు లోనవడం, దానివల్ల సభను వాడుకుంటున్నారు. ఎన్నికల ఓటములు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ సేయింగ్ బిఫోర్. వ్యూహాన్ని మార్చుకోండి, లేదంటే టిప్స్ చెబుతారండి. చూడండి, అంటే ఒకప్పుడు అబ్రహం లింకన్ గారి గురించి చాలామంది కథలుగా చెప్తూ ఉంటారు. ఒక సభలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ లేచి, ఒకప్పుడు నీ తండ్రి నాకు షూస్ కుట్టేవాడు అన్నట్టుగా అవహేళనగా మాట్లాడాడంట. ఇది అమెరికన్ ప్రెసిడెంట్. సో ఆయన మాట్లాడితే, ఈ సందర్భంగా నా తండ్రిని గుర్తు చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అని దాన్ని చాలా చాకచక్యంగా మార్చుకున్నాడు. అలాగే ఈయన మీద ఒక ఛాయ్ వాలా, ఈయనకేం తెలుసు దేశ పరిపాలన గురించి అన్నారు కాంగ్రెస్ వాళ్ళు. వెంటనే దాన్ని, అవును ఒక ఛాయ్ వాలానే, ఒక సామాన్యుడినే, ఒక సామాన్యుడికి తెలిసిన సాధక బాధలు డబ్బున్నోడికి, కారులో తిరిగినోడికి ఏం తెలుస్తుంది అంటూ దాన్ని అవకాశంగా మలుచుకోవడం నిజంగా మేధావులు